నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ. తెనాలి పురపాలక సంఘ కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శేషన్న. పట్టణ చెంచుపేటలోని కేఎస్ఎం హైస్కూల్ నందు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. 27వ వార్డు నుండి 34వ వార్డు వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రభుత్వం మంచి చేసిందని భావిస్తే రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మరి ముఖ్యంగా పేదవాడికి, మధ్యతరగతి కుటుంబాలకి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ సంక్షేమం మేము చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోని, నవరత్నాన్ని రిలీజ్ చేశారు. ఈ డ్వాక్రా సంఘాల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి అప్పటి ఉన్న ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ మాఫీ జరగకపోతే సుమారు 12,000 కోట్ల రూపాయలు చాలా సంఘాలు నిర్విరామం అయ్యే పొజిషన్కి వచ్చింది. చాలా సంఘాల్లో ఈ మాఫీ చేస్తున్న డబ్బులు రాబోయేవాడికి ఆ సంఘాలు అంటే ఇక్కడ ఉన్న డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్కా చెల్లెళ్ళకి 4 దఫాలుగా ఆసరా అని తెలియజేశారు. 2020-21లో తెనాల్లో ఫస్ట్ విడత 11,80,00,000 మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మీ అందరికీ వేశాం. రెండో విడత 21-22 12,14,00,000 ఇచ్చారు. మూడో విడత 22-23 11,97,00,000 అకౌంట్లో వేసాం. ఇప్పుడు 4వ విడత 23-24 సంబంధించి 14,656 గ్రూపుల్లో 11,90,00,000 మొత్తం 4 విడతల్లో ఈ తెనాలి పట్టణంలో ఉన్న 14,656 మంది అక్కా చెల్లెలు డ్వాక్రా గ్రూపులో ఉన్న అక్కా చెల్లెలకి 47,87,00,000 రూపాయల అమౌంట్ని మీ అకౌంట్లో. ఇది ఈ తెనాలి పట్టణానికి సంబంధించి నేను చూద్దాం, అంటే మన మున్సిపాలిటీకి సంబంధించి. గత ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానండి వడ్డీతో. ఈ రోజుకి 25,000 కోట్లు అయ్యి 12,000 కోట్లు అప్పుడు వేయాలి. వడ్డీతో 25,000 కోట్లు అయ్యి 25,000 కోట్ల రూపాయలని 4 దఫాలుగా మీ అకౌంట్లో 25,246 కోట్ల రూపాయలని ఈరోజు వేసిన 4వ విడతతో ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెల అకౌంట్లో వేశారు. రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రతి సభకి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి మేము సైతమని మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. సిద్ధం పేరుతో జగన్ సభలు పెడుతున్నారని, ఇప్పటి వరకు పరదాల చాటున తిరిగి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్నారని, ర్యాంప్ వాక్లో ఎవరిని కలుస్తున్నారో తెలియదంటూ ఆలపాటి ఎద్దేవా చేశారు. సిద్ధం సభలు ఫ్యాషన్ షో సభలుగా ఉన్నాయని, జగన్ అధికారంలోకి వచ్చాక పేదవాడి స్థితిగతులు మారాయని,
గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను అధోగతి పాలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తే జగన్ మాత్రం వాటన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నారని, నవరత్నాలతో పేద ప్రజల జీవితాలను, స్థితిగతులను మారుస్తున్నానని చెబుతున్న ఒక్కో రత్నం రాలిపోతున్నాయని అన్నారు. సామాజిక న్యాయం పేరు మీద 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టారు. వారికి ఏమన్నా విలువ ఉందా అని అన్నారు. రాష్ట్రంలో 4 రెడ్ల పాలన అంటే వారికి సామాజిక న్యాయం 4 దిక్కులను 4 రెడ్లు పాలిస్తున్నారు. సామాజిక న్యాయం రెడ్లకే తప్ప వేరే వారు ఎవరన్నా ఉంటే చూపించాలని ఛాలెంజ్ చేశారు. దొంగే దొంగ అన్నట్టుగా అవినీతికి అమడ దూరం ఉండే చంద్రబాబుపై బురద చల్లటం జగన్కే చెల్లిందని జగన్ యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రామబాణం వదలబోతున్నారని, రావణాసురుడి రాజకీయ వధ జరగబోతుందని, అందరి దేవుళ్ల దీవెనలు, న్యాయం, ధర్మం, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు జరిగిన బహిరంగ సభ విజయవంతమైన సందర్భంలో తెనాలి నియోజకవర్గ ప్రతి కార్యకర్త, హాజరైన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 5వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మేము సైతం అన్నట్టుగా మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలు పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలు పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టాడు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది. గతంలో ఏమీ అభివృద్ధి జరగలా, నేను చేసిన అభివృద్ధి అంటున్నారు. ఇవాళ అప్పులు పాలు చేసినటువంటి ఘనత నీదే. ఎవరిని చూసినా కూడా, ఏ వర్గాన్ని చూసినా కూడా. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తివి భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నువ్వు ఒక్కడివే అని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. దశల వారీగా అనేది ఎన్నికల ముందర ఎక్కడైనా మీరు చూపించండి. ఏ ప్రసంగంలో అయినా సరే నేను దశల వారీగా పెన్షన్ అభివృద్ధి చేస్తానని చెప్పాడు తప్పితే దశల వారీగా 3,000 ఇస్తానని ఎక్కడ చెప్పాల. వాళ్ళు ఏమనుకున్నారు, రోజున 3,000 స్టార్టింగ్, 3,000 నుంచి ఎక్కడికి వెళ్తావు అనుకున్నారు. ఇవాళ ఏట్ల మీద పెట్టారు. ఉచిత ఇసుక విధానం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుకకి సంబంధించిన అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది అని చెప్పి కేసు పెట్టారు. వసూలు చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు 2018లో జరిగింది అక్రమం, అన్యాయం అని చెప్పి దాని మీద పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ మూడింటి మీద కేసులు పెడితే ఈ మూడింటి మీద కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పి దీంతోపాటు ఫైబర్ గ్రిడ్, ఈ 4గిట్లో కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. ఈ 3గిట్లో అసలు కేసులే లేవు అని చెప్పి ఈ 4గిట్లో కూడా స్టే ఇస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు శాంపిల్గా. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ప్రజల్ని రక్షించడానికి నువ్వు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ప్రజల్ని భక్షిస్తూ ఉన్నామని చెప్పి కోర్టులో పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మీరు అవినీతి పరులు అని చెప్పి కోర్టులో పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మీ యొక్క పాలనా విధానం నచ్చలేదని చెప్పి ఒక పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మిమ్మల్ని కోర్టుకు పిలిపించి అక్షింతలు వేయించడం కాకుండా 1-2 నెలలు లేకపోతే ఇన్ని రోజులు ఇంత ఫైన్ కట్టాలని చెప్పి మీకు శిక్షలు విధిస్తున్నా కూడా పైగా మీరు ఏం చేశారు, దొంగ అన్నట్టుగా. అవినీతి అంటే
ఆవిడ దూరంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవినీతి ఆరోపణలతో కూడినటువంటి కేసులు పెట్టారు. వాటిలన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణం 31వ వార్డు నందు జీజీఎంపీ నిధులు మరియు మున్సిపల్ సాధారణ నిధులతో మసీదు వద్దనున్న కల్వర్ట్ వరకు రెండు వైపులా కాలువలు మరియు సీసీ రోడ్డును సుమారు 30 లక్షల వ్యయంతో నిర్మించగా వాటిని ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ బుధవారం ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను తమ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయానికి 20 లక్షలు కేటాయించి ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయలతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నేను చైర్మన్ గారు మేమిద్దరం గడప గడపలో కౌన్సిలర్తో కలిసి తిరిగినప్పుడు కానీ కౌన్సిలర్గా అమ్మాయిని మానసారెడ్డి గారిని నిలబెట్టినప్పుడు ప్రధానంగా రోజు శాసనసభ్యుడిగానే తిరిగినప్పుడు ఈ బజార్లో ప్రజలందరూ ఈ జెండా చెట్టు బజార్లో అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు మోకాళ్ళ లోతు నీటిలో మునిగిపోతూ ఉన్నా ఎవరూ పట్టించుకోకపోతే శాసనసభ్యుడిగా నన్ను ఆ రోజు తర్వాత అమ్మాయిని కౌన్సిలర్గా ఈ రోడ్డు యొక్క ప్రాధాన్యతని చెప్పి ఇది నిర్మించమని కోరుకుంటే గడప గడప నిధుల్లో నుంచి 20 లక్షల్ని ఇదిగాక జనరల్ ఫండ్లో నుంచి సుమారు 9,22,000 వేలని మొత్తం కలిపి 29 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుని అలాగే 2 వైపుల డ్రైన్ని నిర్మించి ఈరోజు ఆ రోడ్డుని ఇనాగరేట్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా నేను మన ప్రాంతాల్లో సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళకి తీసుకొచ్చాం. సంక్షేమం నభూతో నో భవిష్యత్, ఇంతవరకు ఏ ప్రభుత్వం ఈయనంత విధంగా సంక్షేమాన్ని ఇస్తా, దాంతోపాటు అభివృద్ధికి నేను తెనాలి శాసనసభ్యుడిగా ఒక్క గడప గడప ప్రోగ్రాంలోనే అంటే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయల కాడికి తీసుకొచ్చి ఈరోజు సుమారుగా 6 కోట్ల రూపాయల వర్కుల్ని పూర్తి చేసుకొని ఆయా వార్డుల్లో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అక్కడ ప్రజల కోరిక మేరకు కరెంట్ స్తంభాలు కానీ ఇలాంటివి ఏమవుతాయి అన్నింటినీ ఫిల్ఫిల్ చేసి కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గడప గడప ప్రభుత్వం అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఈ వార్డు 31వ వార్డుకి వచ్చి ఉన్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ ఈ వర్షాలకి కాలువ మోకాళ్ళతో నీళ్లు నిలబడతాయని చెప్పడం జరిగింది. అలానే దాని దృష్టిలో మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే ఆయన వెంటనే పరిస్థితి 29 లక్షలకి ఈ రోడ్డు 2 డ్రైన్స్ వేపించడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మున్సిపల్ ఆఫీసర్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో కూడా మెరుగుపరుస్తామని. ఎన్నో కాలంగా ఇక్కడ మనం 31వ వార్డు జంజాడ చెట్టు రోడ్ ఏరియాలో డ్రైన్ లెవెల్ కానీ రోడ్ లెవెల్ కానీ చాలా లో లయింగ్లో ఉండేసరికి వర్షం పడినా పడకపోయినా ఎప్పుడు వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఉంటూ ఉంటుంది. అట్లానే వర్షం పడితే మోకాలు లోతుగా నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ నివాసులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంటే ఫస్ట్ అధికారంలో రాగానే మేము ఒక టెంపరీగా ఒక అడిషనల్ శానిటరీ వర్కర్ని అచ్చంగా ఈ బజార్కని మేము కేటాయించాము. సో దట్ శానిటేషన్ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు అనునిత్యం పనిచేస్తారని చెప్పి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం మన జగనన్న దయ వల్ల అలానే మన ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఇవాళ మనము గడప గడప ద్వారా వచ్చిన మాకు 20 లక్షల అమౌంట్తో అడిషనల్గా ఇంకొక 9 లక్షలు మొత్తం 29 lakhs అమౌంట్తో ఇవాళ జెండా చెట్టు రోడ్డు కానీ డ్రైన్ కానీ 2 కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఒక చిన్న విరామం.